పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని మహాలోద్ద జలపాతాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. సహజ సౌందర్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన్యం జిల్లాని మరొక ఆంధ్ర ఊటీల జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇక జలపాతానికి 6 కోట్లతో రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు లుద్దా మీ అందరికి కూడా తెలుసు. లుద్దా వాటర్ ఫాల్స్ కోసం చాలామంది రావాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ లుద్దా మన ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి అతిపెద్ద వాటిల్లో ఒకటి. ఇలాంటి పెద్ద వాటర్ ఫాల్స్కి రావాలని యువత కానీ ప్రజలు కానీ ఎన్నో విధాలుగా కోరుకునేవాళ్ళు. విధంగా సహజ సిద్ధమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ అక్కడ నిర్మించాలని, ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చూస్తే చుట్టుపక్కల కొండలు కానీ జలపాతాలు కానీ మొత్తం అన్నీ కనిపించే విధంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ రోడ్డు అయిపోతే బస్సు వస్తుంది, వెహికల్స్ అన్నీ వస్తాయి. గిరిజనులందరూ ఎంత ఆనందంతో వచ్చి పూల వర్షం కురిపించారు నా మీద. వచ్చిన అందరినీ కూడా అందరికీ బొట్లు పెట్టి హారతలిచ్చి మాకు మీరు ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ అన్నీ అయినప్పుడు చాలా చక్కగా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి వాళ్ళ ఆనందాన్ని, ఎందుకంటే మన ఏరియాలో అంతకన్నా పిల్లలకి ఆనందాన్ని, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కానీ అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అంటే వాటిని అందరికి మన ప్రజలకి మన్యం జిల్లా ప్రజలకు అందించి ఆ మన్యం జిల్లా అంతా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అందంగా తయారు చేయండి. అక్కడ అభివృద్ధి చెందాలి, సంక్షేమ అభివృద్ధి కావాలి. కాబట్టే మొన్న అరకు ఉత్సవాలు ఏర్పాటు చేశాం. అరకు ఉత్సవాల్లో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకువెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉపాధి కలగడానికి, ఉద్యోగావస్థలు కలగడానికి కోసమే మనం అరకు ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం. బులెటిన్ బ్రేక్ తీసుకుందా.